అన్నమాట. ఎవరు చదువుతారమ్మా బైబిల్ ఇక్కడ? అమ్మ నువ్వు చదువుతావా? మతం అంటే ఎవరిది? క్రిస్టియన్స్, ఇంకా ఎడారి మతాలు ఉన్నాయి. భక్తి శ్రద్ధలతో ఉదయం లేచి చల్లనీటి స్నానం చేసి అందరూ వేరే వేరే దేవుళ్ళని కూడా కొలుస్తున్నారు. హనుమంతుని కొలుస్తాం, శివుని కొలుస్తాం, అలాగే కొందరు యేసుని కొలుస్తారు, ఇంకొకరా సంథింగ్. చాలా మంది దేవుడితో బిజినెస్ చేస్తారు. ఓకే, జై శ్రీరామ్. ఓకే అండి, నేను ఇప్పుడు దాకా చెప్పాను కదా మనదేంటి, మేము ఏం చేస్తూ ఉంటామని మీకు వివరించాను కదా. అయితే మతము ధర్మం అని రెండు ఉంటుంది, తెలుసా మీకు? ధర్మం అంటే ఎవరిది? ధర్మం అంటే ఎవరిది? మనది హిందూ ధర్మం. మతం అంటే ఎవరిది? క్రిస్టియన్స్, ఇంకా ఎడారి మతాలు ఉన్నాయి. ఓకే, అయితే మీకు నేను ఇప్పటికి ధర్మానికి మతానికి తేడా ఏంటని చెప్తానండి. ధర్మంలో స్వేచ్ఛ ఉంటుందా, మతంలో స్వేచ్ఛ ఉంటుందా అని మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, ఒకసారి వినండి. ఓకే, ఇక్కడ చదవడం ఎవరికైనా వచ్చా? తెలుగు చదవడం వచ్చా అండి? ఓకే, ఇది ప్లస్ ఇది ఓన్లీ భావం మాత్రమే చదవండి. పార్థ ఇది కూడా ఇది లోకం. అవును, ఈ రెండు భావాలు ఓన్లీ. స్టార్ట్ చేయండి. పార్థ, భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగా నేను వారిని అనుకరింతును. మనుషులందరూ వివిధ రీతులలో నా మార్గమునే అనుసరింతురు. ఈ లోకమున కర్మఫలములను ఆశించు వారు ఇతర దేవతలను పూజింతురు. ఎలానన్నా అట్లు చేయుటచే కర్మల వలన కలుగు సిద్ధి వారికి శీఘ్రముగా లభించును. ఓకే, ధన్యవాదాలు. భగవద్గీతలో అమ్మ అందరూ వినండి ఒకసారి. పార్థ, భక్తులు నన్ను సేవించిన రీతిగా అనుగుణంగా నేను వారిని అనుగ్రహిస్తాను. భక్తులు ఎవరైతే ఏ విధంగా నన్ను కొలుస్తారో నేను ఆ విధంగా వారిని అనుగ్రహిస్తాను. ఇప్పుడు మీరు ఉన్నారండి, వచ్చారు, భక్తి శ్రద్ధలతో మాల వేసుకున్నారు. ఓకే, ఏంటి మీకు భగవంతుడు హనుమంతుడు అంటే మీకు ఇష్టం కాబట్టి మీరు వేసుకున్నారు. ఆ విధంగా మిమ్మల్ని హనుమంతుడు అనుగ్రహిస్తారా లేదా? మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయం లేచి చల్లనీటి స్నానం చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో ఒకటే పూట తింటారు కదండి. ఒకటే పూట తిని మీరు ఇంత భక్తి శ్రద్ధలతో ఉన్నప్పుడు హనుమంతుడు మీకు అనుగ్రహిస్తాడా? అనుగ్రహిస్తాడు కదా. అయితే ఇంకొకటి, మనుషులందరూ వివిధ రీతిలో నా మార్గమునే అనుసరిస్తారు. మనుషులందరూ వేరే వేరే దేవుళ్ళని కూడా కొలుస్తున్నారు. హనుమంతుని కొలుస్తాం, శివుని కొలుస్తాం, అలాగే కొందరు యేసుని కొలుస్తారు. ఏ మార్గంలో కొలిసినా వారు నన్నే అనుసరిస్తున్నట్టు. వాళ్ళు పేరు మార్చుకున్నారు అక్కడ, యేసునా ఇంకొకరా సంథింగ్. కానీ వాళ్ళు కూడా ఎవరిని కొలుస్తున్నట్టు? నా మార్గమునే అనుసరిస్తున్నారు అని చెప్తున్నాడు. ఎవరు? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. దానికి నేను లాస్ట్లో కన్క్లూజన్ ఇస్తాను. అంటే యేసుని కూడా మన వాళ్ళైనా కొలిసేది అన్నదానికి నేను చెప్తాను. ఓకే, ఈ లోకంలో కర్మము వలన ఆశించువారు ఇతర దేవతలను పూజించురు. ఈ లోకంలో మన కర్మ ఏంటి? చాలా మంది దేవుడితో బిజినెస్ చేస్తారు. ఏం కోరుకుంటున్నాను నీ నుంచి చెప్తాను వినండి. ఏలయనగా అట్లు చేయుటచే కర్మ వలన కలిగి సిద్ధి వారికి శీఘ్రముగా లభించును. ఎప్పుడైతే నువ్వు కర్మలన్నీ వదిలిపెట్టేసి భగవంతుని మాత్రమే పట్టుకుంటావో, నాకు అది కావాలి ఇది కావాలని భగవంతుడి దగ్గరికి ఎప్పుడు రావద్దు. ఎప్పుడు ఏది అనుగ్రహించాలో ఆయనకు తెలుసు. నువ్వు అడిగినంత మాత్రం ఆయన ఇస్తాడు, అడగకపోతే ఆయన ఇవ్వడు అని లేదు. ఇప్పుడు మన నాన్నగారు ఉన్నారు, మనకి ఏదైనా అవసరం ఉంటే ఒకసారి చెప్తాం, నాన్నగారు నాకు ఇది కావాలి అంటే ఆయన వీలుని బట్టి ఆయన మీకు తీసుకొచ్చి ఇస్తారు. అలాగే భగవంతుడు కూడా మన నాన్నగారే మీకు ఇస్తున్నప్పుడు భగవంతుడు మనకి ఇవ్వడా? కాబట్టి ఆయన ఏం చెప్తున్నా అంటే భక్తి శ్రద్ధలతో ఎప్పుడైతే నువ్వు అత్యంత అధికమైన భక్తి శ్రద్ధలతో నువ్వు ఆయనను కొలుస్తావో శీఘ్రముగా అంటే తొందరగా నీకు అదైనా అనుగ్రహిస్తాడు. అయితే ఇంకొక మాట చెప్పారు కదా ముందు శ్లోకంలో, ఏ విధంగా ఏ మార్గంలో కొలిసినా నా మార్గంనే అనుసరిస్తున్నారు అని. మరి ఇప్పుడు యేసును కొలిసిన వాళ్ళు కూడా మన హిందువులైనా? యేసును చాలా మంది కొలుస్తున్నారు, వాళ్ళు మన హిందువులైనా? మన హిందువులే, తెలియక మతాలు మారారు. కూడా ఉన్నారు, కానీ వాళ్ళకి అది ఎలా వస్తుంది? మరి ఉన్నోళ్ళు ఉన్నారు కదా, ఆ దేవుడు కూడా వాళ్ళకి అనుగ్రహిస్తున్నారు కదా అంటే వాళ్ళకి అది ఓన్లీ ఇప్పటి వరకే. వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ జన్మలో అనుభవించి నీచమైన జన్మ తీసుకుంటారు. కర్మబంధాలు తప్పుతాయా?
మతం మారినంత మాత్రం కర్మబంధాలు తప్పుతాయా? తప్పవు. మళ్ళా వాళ్ళు నీచమైన జన్మ తీసుకొని ఈ కర్మఫలాలను అనుభవించాల్సిందే. ఈ జన్మలో కర్మఫలాలు ఉంటాయి కదా, అవి ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మని మాత్రమే నువ్వు అనుసరిస్తావో అప్పుడు నీ కర్మఫలాలన్నీ తొలగిపోతాయి. ఓకే, అయితే మీతోటి ఇప్పుడు మన ధర్మానికి ఏందో చెప్పాను కదా, ఇంకొక మతానికి తేడా చెప్తానండి మీకు. సారీ, మీతో పవిత్రాన్ని చదివించి ఇప్పుడు అపవిత్రాన్ని కూడా చదివించబోతున్నాను. ఇది అపవిత్ర గ్రంథం అనమాట. ఎవరు చదువుతారమ్మా బైబిల్ ఇక్కడ? అమ్మ నువ్వు చదువుతావా? చదువుతారు కదా అది. అమ్మ రండి, చదువుకున్నారు కదా మీరు. ఏముంటుంది మన రాముడికి? ఏముంటుంది? బొట్టున్న వాళ్ళకి యోగం సిద్ధిస్తుంది, అంతేనా కాదా? యేసుకి బొట్టు లేదా, ఆయనకి యోగం వస్తుందా? మోక్షం వస్తుందా? ఇప్పుడు అర్థమైందా మీకు? మతానికి మన ధర్మానికి తేడా ఏంటి? మన ధర్మంలో ఇతరుల్ని ప్రేమించమని చెప్తుంది, అర్థమైంది? ఇతరుల్ని గౌరవించమని చెప్తుంది. అలా అని యేసుని గౌరవించకండి, అర్థమైందా? ఓన్లీ మన హిందువులనే గౌరవించాలి, అర్థమైందా స్వామి? వేరే మతాలు వస్తే వాళ్ళని ఎలా అధిగమించాలో మీకు చెప్తున్నాను. వాళ్ళ గ్రంథాల్లో ఏముంటుందో వినండి అని చెప్తున్నాను, అర్థమవుతుందా? మనది పవిత్రమైన భగవద్గీత, మనది పరిశుద్ధమైన భగవద్గీత. అందులో ఎక్కడ చెడు ఉండదు, అంతా మంచే ఉంటుంది, అర్థమైందా? ఇదే నేను చెప్పింది. మతానికి ధర్మానికి తేడా ఏంటి ఇప్పుడు చెప్పండి. ధర్మంలో స్వేచ్ఛ ఉందా? మతంలో స్వేచ్ఛ ఉందా? మన ఇష్టమైన దేవుణ్ణి మనం పూజించవచ్చు, కానీ అక్కడ ఏముంది? నన్ను మాత్రమే పూజించండి, లేకపోతే రాళ్ళతోటి కొడతా అని చెప్తారు. సరేనా అండి? ఇంత చక్కగా విన్నందుకు జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్.